ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో ఆనంద నిలయ విమానానికి అత్యంత ప్రాశస్త్యంగా మనం చెప్పబడినది. ఆనంద నిలయ విమానాన్ని కృష్ణదేవరాయల సమయంలో ఒకసారి స్వర్ణతాపనం చేసినట్లు మనకి చారిత్రాత్మకంగా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా వైఖానస ఆగమ శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా ఆలయ నిర్మాణంలో ఆలయం అంతా కూడా శ్రీవారి దేహంగా చెప్పబడుతుంది. ఈ యొక్క విమానం అనేది శిరస్సుగా ఆగమ శాస్త్రాల్లో శిల్పశాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. గర్భాలయంలో మధ్యలో ఉన్న వేంచేశ్వర స్వామివారి యొక్క ఆవాసంగా పైన ఆచ్ఛాదనగా ఈ విమానాన్ని నిర్మించబడి ఉంటుంది దేవాలయాల్లో. ఈ విమానాయాల్లో కూడా దేవతామూర్తులందరినీ కూడా మనం దర్శించుకోవచ్చు. అత్యంత ప్రాశస్త్యమైన ఈ విమానానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకసారి కృష్ణదేవరాయలు గారు వారు స్వర్ణతాపనం చేసినట్లు, తర్వాత 1957-58 ప్రాంతంలో స్వర్ణతాపనం జరిగినట్లు కూడా మనకి ఆధారాలు తెలుస్తూ ఉన్నది. 57లో ప్రారంభమై సుమారు 8-9 నెలల పాటు ఈ యొక్క స్వర్ణతాపన కార్యక్రమం జరిపింది. అప్పట్లో గర్భాలయంలో ఉన్న స్వామివారి యొక్క శక్తినంతా కూడా మనం దారు విగ్రహంలోకి ఆవాహన చేసుకొని కళ్యాణ మండపంలో, పాత కళ్యాణ మండపంలో బాలాలయం ఏర్పరిచి ఆ బాలాలయంలో దారు విగ్రహంలో స్వామివారిని దర్శించుకుంటూ ఆ యొక్క కార్యక్రమాన్ని సుమారు 8-9 నెలల పాటు జరిపి తిరిగి స్వర్ణతాపనం పూర్తయిన తర్వాత యథాస్థానంలో స్వామివారి జీవశక్తిని అంతా కూడా ఆవహింపచేసి ప్రతిష్ఠించినట్లు మనకు తెలుస్తున్నది.